హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు బట్టి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ప్రిన్సెస్ కట్ తో 3 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేయమని అయితే చాలా మంది కామెంట్ చేశారండి. ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ తో 3 లేయర్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం అయితే నేను 5.5 క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి కాటన్ అయినా సరే 3 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటే 5, 6 అయినా కంపల్సరీ ఉండాలి. బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ మీటర్ తీసుకున్నాను. ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం అయితే క్రేప్ సిల్క్ లైనింగ్ అయితే 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే 3 మీటర్స్ అయినా సరిపోతుంది. నేను గల్లా ఎక్కువ ఉండడం కోసం అయితే 4 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, కాటన్ లైనింగ్ అయితే ఇలా 2 ఫోల్డ్ చేసుకున్నాను. క్లోజ్ మన వైపు, ఆపోజిట్ వైపు ఓపెన్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ పొడవు వచ్చి 14 ఇంచెస్ అండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం. ఇలా 14.5 కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నానండి. ఇలా మీరు కట్ చేస్తే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, నెక్ కోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ కోసం వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం 3 కలిపితే అంతా 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ ని ఆమ్ రౌండ్ కోసం అయితే తీసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం అయితే నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 9.5. ఇక్కడ 9.5 కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1.5 కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ అండి. 8.5 కి మనం టక్స్ ఇస్తాం కదా, ఇలా టక్స్ కోసం అంటే 1 ఇంచు, అలాగే మన ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకుని 2 ఇంచెస్ వరకు ఖర్చు కోసం అయితే తీసుకోవాలి మనం. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచెస్ వరకు నేను ఖర్చు కోసం తీసుకున్నాను. పైన అయితే 1.5 తీసుకున్నాను. ఇలా 2 మార్కింగ్ కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ తీసుకోవడం కోసం అయితే 1.5 ఇంచ్ వరకు ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ షోల్డర్ లైన్ ఉంది కదా, ఇక్కడికి 3 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలుపుకుంటూ ఇలా రౌండ్ అయితే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తుందండి. చూసారు కదా, ఈ 3 డాట్స్ ని కలుపుకుంటే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం కోసం చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే నేను 7 ఇంచెస్ కానీ 7.5 కానీ ఒక మార్క్ చేసుకోవచ్చు. నేను కొంచెం డీప్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి 7.5 కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇలా స్క్వేర్ గా ఒక లైన్ డ్రా చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ డ్రెస్ ని ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ విడివిడిగా అయితే కట్ చేసుకుంటున్నాను. అదే మీకు ఫ్రిన్స్ కట్ వద్దనుకుంటే 2 కలిపి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపి అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము భాగంలో అయితే చూసారు కదా, ఈ చివరి నుండి 1.5 కానీ 1 ఇంచ్ కానీ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని పైకి ఇలా క్రాస్ కు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లాంగ్ డ్రెస్సెస్ ఏం స్టిచ్ చేసినా కూడా ఇలాగైతే క్రాస్ అయితే డెఫినెట్ గా తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది నడుము దగ్గర. ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పై బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసివేయాలండి. మనం ఫ్రిన్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ డ్రెస్ కి అయితే ఖర్చు అనేది ఎక్కువ ఉండాలి. చూసారు కదా, ఈ చివరి నుంచి అయితే ఇలా 1.5 కానీ 1 ఇంచ్ కానీ ఇలా మార్క్ చేసుకుని ఈ పైన ఉంది కదా, ఈ చంక భాగంలో అయితే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రిన్స్ కట్ అనేది మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ లెంత్ అనేది తగ్గుతుందండి. దానికోసం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, చంక లోతు కోసం అయితే ఇలా 1/2 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనం నెక్ కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్ కి, ఇలానే ఫ్రంట్ కూడా సేమ్ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ ఫ్రంట్ కూడా లెంత్ ఒకేలా ఉండాలి కదా. చూసారు కదా, ఇక్కడ నెక్ డౌన్ వచ్చి
ఇలా నెక్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ గా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది మోడల్ మీ ఇష్టమండి, ఏ మోడల్ లో కావాలంటే ఆ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను నెక్ అనేది కట్ చేయడం లేదు, క్యాన్వాసింగ్ తీసుకుని దాని మీద కట్ చేసి అయితే జాయిన్ చేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తానండి. చూసారు కదా, ఈ కింద నడుము భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రిన్స్ కట్ కుడుతున్నాము కాబట్టి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కి అయితే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి అయితే 4 ఇంచెస్ కానీ 4.5 కానీ ఒక మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకున్నాను. పొడవుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రిన్స్ కట్ అనేది ఒక్కొక్కరు ఒకలా చెప్తారండి. నేను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను అనేదే మీకు చూపిస్తున్నాను. కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. అందుకనే ఈజీ మెథడ్ లో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కరువు స్కేల్ యూజ్ చేసి ఇక్కడ మార్క్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి అయితే చంక రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ మిడిల్ లోకి అయితే ఇలా స్క్వేర్ ని పెట్టి ఇలా లైన్ అయితే క్రాస్ గా డ్రా చేసుకోవాలి. స్కేల్ లేదనుకుంటే చేతితో ఇలా రౌండ్ తీసుకోండి. సేమ్ అండి. ఇప్పుడు సైడ్ మనం డాట్ చేస్తాం కదా, అక్కడ నుంచి అయితే 1 ఇంచ్ వరకు చిన్నగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ 4 ఇంచెస్ వరకు మార్క్ చేసాం కదా, ఇక్కడ వరకు అయితే ఇలా క్రాస్ గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, నేను స్కేల్ ని యూజ్ చేసి అయితే డ్రా చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ అనేది కట్ చేయకూడదండి, నెక్ ఆల్రెడీ మనం ఏం డ్రా చేసుకోలేదు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిన్స్ కట్ షేప్ ను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చంక భాగంలో 1/4 ఇంచ్ వరకు మార్క్స్ ఇలాగా క్రాస్ గా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ గా అయితే ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ముడత అనేది రాకుండా ఫిట్ గా ఉంటుందండి వేసుకునేటప్పుడు. ఇప్పుడు క్యాన్వాసింగ్ పేపర్ మీద మనం నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం క్యాన్వాసింగ్ ని 2 ఫోల్డ్ గా తీసుకోవాలండి. ఓపెన్ అటువైపు, క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. మనకి నెక్ వచ్చి 3 ఇంచెస్ అండి. చూసాం కదా, కింద డౌన్ వచ్చేంత 6 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. సేమ్ అదే నెక్ని ఇక్కడైతే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది చెప్పాను కదా, మీకు మీ ఇష్టం అండి. అది మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని అయితే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా కట్ వర్క్, లైట్ గా కట్ వర్క్ వచ్చేలాగా అయితే డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సైడ్ 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉండేలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇవన్నీ వేసి కట్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పెట్టి ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఇదంతా కట్ చేసుకున్నాను. సేమ్ అండి, మనం బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకుందామో ఫ్రంట్ కూడా సేమ్. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ లో కట్స్ అనేది వేరేగా ఉన్నాయి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడైతే నెక్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ నెక్ నేను జాయిన్ చేసి రివర్స్ చేస్తున్నానండి. నేను పైపింగ్ కూడా ఏం వేయట్లేదు, జస్ట్ అలా నేను జాయిన్ చేసి రివర్స్ చేస్తున్నాను. నెక్ జాయిన్ చేసి రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇక్కడైతే కట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను 2 సైడ్స్ ని. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కదా, ఈ బకరం పీస్ అయితే ఇలా పెట్టి ఫస్ట్ అయితే నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసి రివర్స్ చేసుకుని సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రివర్స్ చేసుకున్నా నేనైతే. ఈ సైడ్స్ పీస్లు కూడా ఇలాగైతే మనం జాయిన్ చేసుకోవాలి. దీన్ని అయితే రివర్స్ చేయకూడదండి. ఇలా కట్ చేసుకుని ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. చూసుకోండి మీరు సరిగ్గా రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయో లేదు అనేది.
ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా స్టిచ్ చేస్తున్నప్పుడు చూసుకోండి మీరు కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నారా లేదా జాయింటింగ్ అనేది. ఒక్కోసారి రివర్స్లో స్టిచ్ చేసి మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుందండి. అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా ఉంది, అందుకనే మీకు ముందుగా చెప్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ వీడియో క్లిక్ అనేది మిస్ అయ్యింది, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే 12 ఇంచెస్ లెంత్ లో అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలానే 12 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడైతే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కి అయితే చిన్నగా ఒక మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ మిడిల్ లోంచి పైనుంచి అయితే ఒక 3.5 ఒక మార్క్ చేసుకోండి. మిడిల్ పాయింట్ అని తెలియడానికి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. పైన అయితే 3.5 మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ వరకు ఉన్న ఎలాస్టిక్ మీకైతే 1/2 ఇంచ్ ఉన్నదనే సరిపోతుంది. నేను 1 ఇంచ్ ఉన్నది తీసుకున్నాను. ఎలాస్టిక్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. చూసారు కదా, 3.5 మార్క్ చేసామా, అక్కడ పెట్టి అయితే దాని మీద స్టిచ్ చేయాలండి. చూసారు కదా, స్టార్టింగ్ లో అయితే కొంచెం వరకు స్టిచ్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది ఇలా లాగి పెట్టాలండి. ఇలాగే పెట్టిన తర్వాత కింద ఉంది కదా, ఈ కింద వైపు నుంచి హ్యాండ్స్ ఉంది కదా ఫోల్డింగ్, ఈ కింద వైపు నుంచి అయితే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1.5 వరకు మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ మీదకైతే ఎలాస్టిక్ ని ఇలా లాగి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. చూస్తారు కదా, నేను లాగి పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన వాళ్ళు అయితే చూసారు కదా కొంచెం మోడల్ గా ఎలా ఉందో ఎలాస్టిక్ అనేది. హ్యాండ్స్ మనం స్టిచ్ చేస్తారా చాలా లుక్ వస్తుందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ భాగంలో లోత్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా జాయిన్ చేసినప్పుడే కట్ చేసుకుంటాను, ముందైతే నేను కట్ చేసుకోను. ఇలా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బాడీ పార్ట్ కట్ చేసాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ ని అయితే బాటమ్ పార్ట్ కోసం అయితే కట్ చేసుకోవాలండి. నా డ్రెస్ బాటమ్ పొడవు వచ్చి 37 ఇంచెస్ అండి. ఈ 37 ఇంచెస్ కి ఎక్స్ట్రా 7 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 37 కి 7 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి 44 ఇంచెస్ అండి. క్లాత్ పొడవు వచ్చి 44 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్ గా 44 ఇంచెస్ వచ్చింది. ఎలాంటి వారికైనా సరే 44 ఇంచెస్ అయితే సరిపోతుందండి మాక్సిమం. ఇప్పుడు మనం 7 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనం 3 లేయర్ ఫ్రాక్ కట్ చేస్తున్నాం కదా, మనం ఖర్చు కోసం అయితే 7 ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి. మీకు లెంత్ తక్కువ కావాలి అనుకుంటే 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే తెలిసి సరిపోతుంది. ఇప్పుడు మనం 44 ఇంచెస్ ని డివైడ్ చేయాలండి 3 కి. చూసారు కదా, ఇప్పుడు మనం 44 ఇంచెస్ డివైడెడ్ 3 చేస్తే మనకి ఒక్కొక్క లేయర్ ఎంత వస్తుంది, మనకి 14.6 అంటే మనకి 14 ఇంచెస్ కి ఒక గీత ఎక్స్ట్రా వస్తుంది. ఈ క్లాత్ ను మనం 3 గా డివైడ్ చేసుకోవాలి. చూసారు కదా, 14.1 ఇంచ్ కి అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ ను మనం 3 భాగాలు కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక దారం పోగు లాగితే మనకి స్ట్రైట్ వస్తుంది, లేదు అనుకుంటే ఇలా మార్క్ చేసుకునే కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్లాత్ ను మొత్తం కూడా 3 గా అయితే డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. 3 పీసెస్ రావాలండి. ఇలా మనం 3 పీసెస్ కి అయితే కట్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇది వచ్చి ఒక లేయర్, ఇది సెకండ్, ఇది వచ్చి థర్డ్ లేయర్. చూసారు కదా, ఇలా పొడవుగా అయితే కట్ చేసుకున్నాం కదా క్లాత్ మొత్తం. ఈ క్లాత్ ను మొత్తం కూడా ఒక దానిపైన ఒకటి పెట్టి మనం అంతా దీన్ని అటాచ్ చేసుకోవాలండి. చూసారు కదా, జాయింట్ చేసుకోవాలి. ఈ క్లాత్ ని చూసారు కదా, ఆపోజిట్ వైపు ఒకటి ఆపోజిట్ లో ఉండాలి, ఒకటేమో సీదాగా ఉండాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఒక లేయర్ కి ఒకటి అటాచ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి 3 లేయర్స్ కూడా సైడ్స్ కి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, మొత్తం అయితే 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఈ క్లాత్ అనేది ఎన్ని మీటర్స్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ టేప్ ఉంది కదా, ఇది రివర్స్ చేసింది, అది చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, దీని వైపు అయితే కొలుచుకోవాలి మీటర్ అనేది. ఈ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది సెంటీమీటర్స్ అండి. ఇక్కడ 100, ఇక్కడ 100 నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ 100 కలిపితే 1 మీటర్ వస్తుంది. అలా మనం ఎన్ని మీటర్స్ క్లాత్ ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. క్లాత్ మొత్తం కలిపి మనకి 11 మీటర్స్ ఉందండి. ఈ 11 మీటర్స్ ని 2గా డివైడ్ చేసుకోవాలి. 2గా డివైడ్ చేసుకుంటే మనకి 5.5 వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కావాలి కదా, దానికోసం అయితే 2 భాగాలుగా అయితే దీన్ని డివైడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది నేను 2గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఇది ఇంకోటి బ్యాక్ పార్ట్ కోసం అయితేని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం 3 లేయర్స్ తీసుకోవాలి. ఈ 5 మీటర్లోంచి కూడా మనం 3 లేయర్స్ కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పార్ట్ తీసుకున్నాను. దీన్ని 3 లేయర్స్ అయితే స్టిచ్ చేయాలి. ఫ్రంట్ 3 లేయర్స్ వస్తుంది, బ్యాక్ సైడ్ 3 లేయర్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ 3 లేయర్స్ సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకేలా వస్తుంది. లేయర్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. మనకి క్లాత్ వచ్చి ఎంత ఉంది, 5.5 ఉంది కదా. మనకి ఫస్ట్ లేయర్ వచ్చి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఫస్ట్ లేయర్ వచ్చి మనకి చిన్నగా వస్తుంది ఫస్ట్ లేయర్ అనేది. దానికోసం మనకి 1 మీటర్ క్లాత్ కావాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ కంటే పెద్దగా ఉండాలి. దానికోసం అయితే చూసారు కదా 2 మీటర్స్ తీసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ కూడా కొంచెం పెద్దది ఉండాలి. దానికోసం మనము చూసారు కదా ఇక్కడైతే 2.5 తీసుకుంటున్నాను. నాకు వచ్చిన 5.5 మీటర్లోంచి నేను ఇలా డివైడ్ చేసుకున్నాను అనమాట. మీకు 6 మీటర్స్ ఉందనుకోండి, 3 లేయర్ మనకి 3 మీటర్స్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎంత వచ్చింది మనకి 1 మీటర్ వచ్చింది కదా, ఇక్కడ 1 మీటర్ కి ఇలా మార్క్ చేసుకుని ఫస్ట్ లేయర్ ని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఫస్ట్ లేయర్ అండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ ఎంత మనకి 2 మీటర్స్ ఉండాలని చెప్పాను కదా, ఇలా 2 మీటర్స్ కి సెకండ్ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది 2.5 ఉంటుంది. ఇది థర్డ్ లేయర్ అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ కోసం అంట, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు సేమ్ క్లాత్ ఉంది కదా మనకి సెకండ్ పార్ట్ కి, ఇదైతే సేమ్ ఇలానే కూడా మనం కట్ చేసుకోవాలండి. సేమ్ కటింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ లేయర్స్ అనేవన్నీ కూడా మనం ఇలా ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. పైన బాడీ పార్ట్ ఉంది కదా, ఆ లెంత్ సరిపోయేలా ఈ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను చిన్న చిన్నగా క్లాత్ సరిపోతుందండి. తక్కువ క్లాత్ ఉన్నా మనకి ఇలా ఫింగర్ తో అయితే ఇలా ప్రెస్ చేస్తుందండి ముందుకి. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్నారంటే మీకు తక్కువ క్లాత్ లో ఎక్కువ ప్లీట్స్ అనేవి వస్తాయి. ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇలా లేయర్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ చేసుకుని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా. ఇక్కడ బాడీ పార్ట్ కి అయితే ఈ బాటమ్ పార్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇది మీకు కావాలి అనుకుంటే ఇలా పై వైపుకి పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ ప్లీట్స్ అనేవి లోపలికి ఉండేలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే లోపలికి పెట్టి దీన్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ నేను లైనింగ్ అనేది తీసుకున్నాను కానీ దీనికైతే స్టిచ్ చేయట్లేదండి. ఆల్రెడీ ఈ క్లాత్ అనేది చాలా మందంగా ఉంది. ఇంకా లైనింగ్ జాయిన్ చేస్తే చాలా అంటే చాలా హెవీ అయిపోతుందని నేనైతే దీన్ని స్కిప్ చేస్తాను. కావాలి అనుకుంటే ఈ లోపల లైనింగ్ అనేది అంబ్రెల్లా కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీకు అంబ్రెల్లా కట్ రాదు అనుకుంటే కనుక మన ఛానల్లో మనం డ్రెస్ మెజర్మెంట్ చూసి దీన్ని సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవడమేనండి. చూసారు కదా, డ్రెస్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. ఈ విధంగా అయితే ఫ్రిన్స్ కట్ పెట్టి 3 లేయర్ ఫ్రాక్ ఈజీగా అయితే కట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.